న్యూస్ పోలవరం ప్రాజెక్టు రైతులతో కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. మూలలంక రైతులు తమ సమస్యను పవన్ కు వివరించనున్నారు. ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం 203 ఎకరాలు సేకరిస్తున్నారు. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి హైదరాబాద్ వచ్చారు. ప్రధానంగా భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పేందుకు పోలవరానికి సంబంధించిన రైతులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పవన్ కళ్యాణ్ కలవడం ద్వారా వారు ఏం సాధించవచ్చు అని అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు పోలవరం నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఎటువంటి విజ్ఞప్తిని ఆయన ముందుంచబోతున్నారు? నా పేరు మంగారం అండి. పోలవరం గ్రామంలో మూలంక అనే భూమిలో ప్రభుత్వాలు తలపెట్టిన 203 ఎకరాల భూసేకరణ మొత్తం అక్కడ పోలవరం గ్రామంలో ఆడ మగ కూలివాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నా సరే కలెక్టర్ గారు, సీఎం గారు బలవంతం భూసేకరణ చేస్తానికి ఈరోజు బలవంత భూసేకరణ చేసేస్తున్నారండి. అక్కడ అడ్డుపడిన వాడిని పోలీసులతో తీసుకెళ్ళి నిర్బంధించి పొద్దురు తీసుకెళ్ళి సాయంత్రం వదులుతున్నారండి. పిల్లలు పక్కనే ఉన్న ముంపు గ్రామం ప్రజలందరూ అక్కడికే ఇచ్చారండి. డంపింగ్ ప్లేస్ కాక వేరే చోట ప్లేస్ ఇచ్చారండి వాళ్ళకి. ఆ గ్రామస్తులు అక్కడే ఉన్నారండి, అక్కడ పని వాళ్ళు అక్కడే ఉన్నారండి. పోలవరం మూలంక ఇంచుమించు రోజుకి 1000-1200 మంది కూలీలు పనిచేస్తారండి ఆ చేలో. వాళ్ళు పొట్టగొట్టారండి, రైతులు పొట్టగొట్టారండి. ఈ పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కూడా పొట్టగొట్టేశారండి. అక్కడ ఏ విధమైన ఉపకారం లేకుండా ప్రజలకు సరైన కాంపన్సేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారండి. ఈ సమస్యను మన పవన్ కళ్యాణ్ గారు ఒకరే అక్కడ ఇప్పటి వరకు దగ్గర 5-6 నెలలు పెట్టి అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి మా స్థానం కోల్పోయాక మా పవన్ కళ్యాణ్ గారు ఉద్దండపురంలో ఏ విధంగా చేశారో 24 అవర్స్లో ప్రభుత్వం మొత్తం అక్కడ ఉందండి. అలాగే మా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పార్టీ కాబట్టి ప్రశ్న సమాధానం వెంటనే రావాలి. ఆయన చెప్పండి, మీది ఎన్ని ఎకరాల భూమి మీది పోతుంది? 203 ఎకరాలండి పోలవరం గ్రామం సంబంధించి. మీకు సంబంధించి మీది ఎంత? నాది ఇందులో 4.5 ఎకరాలు ఉందండి. నాకు ఇందులోను అంత సన్న చిన్నకారు రైతులండి. 203 ఎకరాలకి కూడా 148 మంది రైతులు ఉన్నారండి. అంటే మీకు ఎంత యావరేజ్ ఉందో సన్న చిన్నకారు రైతులండి. వాళ్ళ దీన్ని బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు. డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. మాకు డబ్బులు వద్దు మా ప్రభు, మా భూములు మాకు వదిలేయండి. మీ ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, కానీ ఆల్టర్నేటివ్గా ల్యాండ్ ఈజ్ అవైలబుల్. పంట పండని భూమి, పోడు భూమి ఏదైతే ఉందో రైతులు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అతి తక్కువ రేటుగా ఇవ్వడానికి అవైలబిలిటీగా ఉన్న ల్యాండ్ వాళ్ళు తీసుకోండి, మా ల్యాండ్ మాకు వదిలేయండి. ఇంకేదంటే మాలో కూలీ మీ అందరం బతకాలి. ఇప్పటికే ప్రాజెక్టు పేరు చెప్పి మా పోలవరం గ్రామంలో ఉన్నటువంటి 3500 ఎకరం భూమి మా రెవెన్యూ గ్రామంలో ఇంచుమించు 1600 ఎకరం భూమి ఆల్రెడీ తీసేసుకున్నారు. అయితే ఇవి కూడా తీసేసుకుంటే మేము ఎలా బతకాలి? ఇక్కడ వచ్చినటువంటి జీవనోపాధి ఏమిటి అసలు? పైగా ఈ ముంపు గ్రామాల్లో ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి కాలనీ ఇక్కడ కట్టారండి. దేవరగొంది, మామిడిగొంది, రామాయపేట, పైడిపాక, కొత్త మామిడిగొంది అనే గ్రామాలు ఉన్నాయండి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ రిహాబిలిటేషన్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈ భూములు డంపింగ్ చేసి రాయి రప్ప పోసేస్తే వీళ్ళందరికీ రేపు ఎలా జీవనోపాధి ఏంటి పరిస్థితి? మా రైతు కూలీలు ఎలా బతకాలి? కాబట్టి అసలు 2003 చట్టంలో ఏం చెప్తా ఉంది? చాప్టర్ 3లో కూడా మల్టీ క్రాప్ ల్యాండ్ పెట్టుకోవడానికి వీలు లేదు, తప్పనిసరి పరిస్థితులు అన్నారు. తప్పనిసరి పరిస్థితి ఇక్కడ లేదు. మా దగ్గర రికార్డు దగ్గర నుంచి కూడా పక్కనే ఇటుకల కూడా అనే గ్రామం ఉందండి. బీడు భూములన్నీ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళారు, పరిశ్రమ చేశారు, డిఎన్ ఇవ్వడానికి కూడా ప్రిపేర్ చేశారు, ఆర్డీఓ గారు గ్రామ సభ పెట్టారు, అంతా రెడీ అండి. మీ భూసేకరణ వచ్చేటప్పటికి ఒక గ్రామ సభ పెట్టడం కానీ, ప్రజలు కన్సల్టేషన్ చేయడం కానీ, పర్యావరణానికి కూడా ముప్పు వస్తూ ఉండండి. ఇక్కడ ఇంకేదంటే వచ్చే డస్ట్ వల్ల ఈ సమీపంగా పక్కనే గ్రామాలన్నీ ఉన్నాయి. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, హరిజన్ కాలనీ, ఎస్టీ కాలనీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ డస్ట్ ఎలర్జీతో రేపు పొద్దుట ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందండి. కానీ ఏది కూడా లెక్క చేయకుండా తొంగల చుక్కి ప్రజాభిప్రాయాన్ని కూడా తొంగల చుక్కి కనీసం గ్రామ సభ ప్రైమరీలో చేయాలండి. అసలు ఫస్ట్ అది కూడా లేదని మాకు చేసిన దాని వ్యవహారంలో చేసేసి తొమ్మిదింజంగా కోర్టుకు ఆశ్రయించాం. కోర్టుకు ఆశ్రయిస్తే స్టేటస్ కో కాపీ ఇచ్చిందండి, స్టేటస్ కో ఇచ్చిందండి. దాన్ని కూడా లెక్క చేయకుండా పోలీసులు పెట్టి మేము ప్రశ్నిస్తామంటే మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బలవంతంగా ఈ రోజున మట్టి పోసేస్తూ ఉన్నారండి. మాకు దిక్కుతోచిన పరిస్థితుల్లో, అగమయగోచ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మాకు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉంచుకుని 500 కిలోమీటర్ల దూరం నుంచి వేయపయాసలకు వచ్చి ఇక్కడికి వచ్చాను సార్. ఇదండి. మీరు చెప్పండి, మీది ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీ సమస్య? మాది మూలంకలో 1 ఎకరం పొలం ఉందండి. అందులోనే వరి, మొక్కజొన్న ఇవి పండించుకుంటామండి. కాకపోతే అందరూ కూడా కొద్దిగా గడ్డి ఎత్తున దొక్కుని పశువులు మేపుకుని వాటి మీద ఆధారంగా బతుకుతున్నాం. రేపు మొన్న డంపింగ్లో ఒక గడ్డి ఎత్తున మీద దారుణంగా మట్టి పోసేసి దోళ్ళ కూడా మేత లేకుండా చేశారు. ఈ రోజున మూలంక పరిస్థితి చాలా దీనంగా ఉంది. మేము ఈ రోజున పవన్ కళ్యాణ్కి గోడు వినిపించుకుని
వాళ్ళ చేత మంచి మాట విని మేము పోలవరం వెళ్ళాలని నిశ్చయించుకున్నామండి. ఓకే, పోలవరం ప్రాజెక్టులో భాగంగా అక్కడ నిర్మాణ పనుల భాగంగా అక్కడ మట్టిని సేకరించి పోలవరంలో అక్కడ మూలవంక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. భూసేకరణ కూడా బలవంతంగా చేశారు. తమ అభిప్రాయానికి తమకు ఇష్టం లేకుండా కూడా ప్రభుత్వం సేకరించింది, అధికార యంత్రాంగం సేకరించిందని చెప్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కలిసి తమ ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కూడా ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్.